ఏ మార్కి మించిన డర్టీ పిక్చర్ మలయాళ సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఒకవైపు జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికతో సంచలనాలు వెలుగు చూశాయి. తాజాగా మీ టూ అంటూ బాధితులు ఒక్కొక్కరిగా తెర ముందుకొస్తున్నారు. నిర్మాతలు, దర్శకులు, సీనియర్ నటులు ఒకరా ఇద్దరా ఒక్కొక్కరి నీలి లీలలు కేరళలో కలకలం రేపుతున్నాయి. ఆరోపణల క్రమంలో రాజీనామాలు, ప్రత్యారోపణలు, ప్రతి కేసులు ఇప్పుడు తెర మీదకొచ్చాయి. కేరళలో మీటూ ప్రకంపనలు. ఏ మార్కును మించి తెర వెనుక డర్టీ పిక్చర్. బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ దుమారం. ఓవైపు జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ మలయాళం సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. మరోవైపు 24 క్రాఫ్ట్స్ వెనుక కాస్టింగ్ కౌచ్ నిజాలు సంచలనం రేపుతున్నాయి. హీరోయిన్స్ శ్రీలేఖ, రేవతి ఆరోపణల క్రమంలో దర్శక నిర్మాతలు సిద్దికి, రంజిత్ ఇద్దరు కూడా కేరళ చలనచిత్ర అకాడమీలోని తమ పదవులకు రాజీనామా చేశారు. బాలీవుడ్ లో ఇప్పుడు మీటూ వ్యవహారం సంచలనం రేపుతోంది. తాజాగా నటి మీను ఓ స్టార్ హీరో నిర్వాకాన్ని ట్వీట్ ద్వారా బయటపెట్టారు. హీరో జయసూర్య సహా ముఖేష్, మణియన్ పిల్లరాజు, ఇడవేల బాబు తనతో మిస్బిహేవ్ చేశానన్నారు ఆమె. అలాగే కాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ తులసీదాస్ తక్కువడం కాదు అని కీలక ఆరోపణలు చేశారు మరో నటి గీతా విజయన్. షూటింగ్ టైంలో తనను ఎంతగానో వేధించాడన్నారు. నైట్ టైంలో తన రూమ్ దగ్గరకొచ్చి డోర్ కొట్టేవాడని అన్నారామె. ఇలా ఒకరెనక ఒకరు తెర వెనుక జరుగుతున్న వేధింపులపై తెర ముందుకు వచ్చి చెప్తున్నారు. సిద్దికి తనను ఎంతగానో వేధించాడని, తన మాట వినకపోతే అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడని, ఓ హోటల్లో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేశారు నటి రేవతి. అలా మలయాళం మూవీ దునియాలో మదన కామరాజుల లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అయితే రేవతి సంపత్ తనపై చేసిన ఆరోపణలను ఖండించారు సిద్దికి. అంతేకాదు ఆమెపై కేసు పెట్టారాయన. మలయాళ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ దుమారం కలకలం రేపుతోంది. 2019లో ఏర్పాటైన జస్టిస్ హేమ కమిటీలో తన నివేదికలో ఎన్నో సంచలనాలను పొందుపరిచింది. మహిళలపై లైంగిక వేధింపులు, శ్రమదోపిడీ, అసభ్య ప్రవర్తన వంటివి బాలీవుడ్ లో సాధారణమయ్యాయని పేర్కొంది. అత్యాచారాలు, బెదిరింపులు, సెక్సీ కామెంట్స్ సహా మహిళలపై ఏకంగా 17 రకాలుగా వేధింపులు జరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. క్రిమినల్ గ్యాంగ్స్ కనుసన్నల్లో మలయాళ చిత్ర పరిశ్రమ నడుస్తోందని తన సుదీర్ఘ నివేదికలో కమిటీ వెల్లడించింది. ఈ కమిటీ నివేదికను 4 ఏళ్ల క్రితమే సమర్పించినా అది ఇంతవరకు వెలుగు చూడలేదు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ నివేదిక బయటకు వచ్చింది. జస్టిస్ హేమ కమిషన్ నివేదికను పబ్లిక్ డొమైన్ లో పెట్టే ముందు అందులో 63 పేజీలను తొలగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం కేరళలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. తెల్లవన్నీ పాలు కావు అన్నట్టుగా సినీ బిగ్ ఇండస్ట్రీలో బిగ్ షాట్స్ ముసుగు తొలగుతోంది. ఎంతో పేరున్న వాళ్లు ఇంత నీచంగా ప్రవర్తించారా అని విస్తుపోతున్నారు జనం.